హే గాయ్స్, ఎట్లున్నారు అందరు? నేనైతే మస్తున్నా. సో అందరికీ ముందుగా అయితే గుడ్ మార్నింగ్, హ్యాపీ సాటర్డే. సో ఈరోజు ఫుల్ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనం ఈరోజు స్వర్ణగిరికి వెళ్ళబోతున్నాం. అదేనండి, మొన్న కొత్త ఓపెన్ అయింది కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్, మినీ తిరుపతి అంటున్నారు అందరు భువనగిరి దగ్గర. మన భువనగిరి అయి ఉండి మనం భువనగిరి సర్కిల్లో ఉండి కూడా మనం వెళ్ళలేకపోయినాం. అసలు ఎంతైనా దేవుణ్ణి చూడాలంటే మనకు రాసిపెట్టి ఉండాలి. సో ఫైనల్గా ఈరోజు గురిందనమాట. ఇక ఎప్పటిలాగానే ఎవ్రీ సాటర్డే లాగానే ఈ సాటర్డే కూడా ముందుగా అయితే పొద్దున్న లేచి మనం హనుమాన్ టెంపుల్కి వెళ్ళినాం. నేను, అక్క, అన్న, ఇద్దరు బామ్మడుదులు. ఇక ఐదుగురం అక్కడికి వెళ్ళి ముందుగా అయితే నవగ్రహాల చుట్టూ తిరిగి ఆ తర్వాత మళ్ళీ హనుమాన్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఎంతసేపు చెప్పండి, మనం ఎన్ని చేసినా పొద్దున గుడికి వచ్చిన తర్వాత ఆ డే స్టార్ట్ అయితే ఆ డే మొత్తం వైబ్ వేరే ఉంటుంది. నార్మల్ డే కంపేర్ చేస్తే ఆ డే మొత్తం హనుమాన్ తోటి అన్నప్పుడు ఇంకా వేరే లెవెల్ అనిపిస్తుంది ఆ వైబ్. ఇక హనుమంతుని దర్శనం అయిపోయిన తర్వాత ఇక పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంటుందన్నమాట. ఇక మళ్ళీ అందరం ఇక టెంపుల్లోకి వెళ్ళినాం. ఆ టెంపుల్లోకి వెళ్ళి ఇక సాయిబాబా దర్శనం కూడా చేసుకున్నాం. బట్ వన్ థింగ్ గాయ్స్, ఎంతైనా మనం ఎంత దూరమైనా ఏ దేవుని దర్శనం చేసుకోవడానికి అయినా కానీ ఆ దేవుని దర్శనం చేసుకున్నాక ఆ టెంపుల్ ఒక 5 నిమిషాలు కూర్చొని రావాలి. కూర్చుంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ప్రశాంతంగా మైండ్ మొత్తం ఫ్రీ అనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు కూర్చొని స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ ఇంటికి ఎందుకంటే స్వర్ణగిరికి పోవాలి కదా. ఇప్పటికే ఎండ్ అవుతుంది. ఇక ఎమ్మట స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. ఒక 5 నిమిషాలు కూర్చొని టెంపుల్ నుండి. సో అక్కడ నుండి ఇక టెంపుల్కి ఎట్లా వెళ్ళామో చూడండి. ఇక స్వర్ణగిరికి అనగానే మా పెద్దవాడు ఇక దందాన్ని కింద వేయండి. ఇక చిన్నగా డ్యూటీ ఎక్కిండు, అంటే కార్ మొత్తం తుడుచుకుండు. కార్ మొత్తం నీట్గా తుడిచిపెట్టి మేము కింది పోయేసరికి. హే గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు మేము అందరం స్వర్ణగిరి పోతున్నాం అన్నమాట. అది యాక్చువల్గా ఓపెన్ అయ్యి ఎన్ని నెలలు అవుతుంది, అడే ఫుల్ రోజులు అవుతుంది. బట్ మాకు ఈరోజు కుదిరింది. సో ఎట్లయితే మొత్తానికి అయితే ఈరోజు పోతున్నాం. ఎగ్జైటింగ్ ఉందన్నమాట. ఎట్టుంటుందో దర్శనం అయితే మంచిగా కావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ముందే వీకెండ్ ఎంతమంది పబ్లిక్ ఉంటారో కూడా తెలియదు. సో దర్శనం నిమ్మలంగా ప్రశాంతంగా కావాలని కోరుకుంటున్నా. ఇదేంది ఇది నేను చూడలే. అరే ఇన్నేవునా చూసుకోలేను అసలు నిన్ను. లేవు నాడు బయట పోదాం. నాడు లేవు అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు. అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. నా కొడక ఎవడరా నువ్వు? నాకు అర్థంగా అడ్రస్ పెట్టాలి. నువ్వు అడ్రస్ పెట్టు. ఏంటి బ్రో అంత మాట అన్నావు?
సో గాయస్ ఇప్పుడైతే మనం ఫస్ట్ భువనగిరి ఎల్లమ్మ దగ్గరికి వచ్చాం అన్నమాట. అన్నిటికంటే ముందు మనకు ఎల్లమ్మ చిన్నప్పటి నుంచి ఎల్లమ్మ దుర్గా ఏమంటారు భువనగిరి ఎల్లమ్మ ఫస్ట్ అనమాట. సో ముందు ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత స్వర్ణగిరి పోదాం. అక్కడ పక్కకి స్వర్ణగిరి అనమాట. సో ముందు ఎల్లమ్మని దర్శనం చేసుకుంటాం. సో భువనగిరి ఎల్లమ్మకి అప్పుడెప్పుడో చిన్నప్పుడు వచ్చినాం అనమాట. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు వచ్చినాం. అప్పుడెప్పుడో చిన్నప్పుడు వచ్చినాం, అసలు చాలా గ్యాప్. ఇంకోసారి సో భువనగిరి ఎల్లమ్మ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. నిమ్మలంగా అయిపోయింది. ఇక నెక్స్ట్ దీని బి సైడ్ ఉన్న స్వర్ణగిరికి వెళ్ళబోతున్నాం. ఎగ్జైట్మెంట్ అవుతుంది కానీ అక్కడ పబ్లిక్ ఎక్కువ ఉంటే మాత్రం ఎగ్జైట్మెంట్ ఉండదు, ఏముండదు. వీకెండ్ కాదు కొద్దిగా భయం అవుతుంది. తిరుపతి తర్వాత చిన్న తిరుపతి అనమాట. ఘోరంగా రష్ ఉంటుంది వీకెండ్లలో. వీక్ డేస్ వల్ల పెద్ద ఏముండదు, వీకెండ్లలోనే చాలా పబ్లిక్ ఎక్కువ ఉంటారు. సో కొద్దిగా భయం అవుతుందని చూద్దాం. దర్శనం అయితే ప్రశాంతంగా కావాలని కోరుకుంటున్నా. అక్కడ పోయినాక చూద్దాం. సో ఫ్రెండ్స్ ఎల్లమ్మ కాడ దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్వర్ణగిరి పోతున్నాం ఫ్రెండ్స్. అడిపోయినాక పబ్లిక్ ఎక్కుంటారో మరి. సరే అడిపోయినాక చూద్దాం ఫ్రెండ్స్. అడిపోయినాక చూద్దాం ఫ్రెండ్స్. చూపిస్తాం ఫ్రెండ్స్. నాకు మేడారం పోతున్న ఫీలింగ్ వస్తుంది. ఇలా పోతుంటే కొండల గుట్టలలో పోతుంటే మేడారం చిన్నప్పుడు ఎప్పుడు చూసినా కావచ్చు. మరి కొండడేమో చెప్పలేము బాట గిట్లా. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే స్వర్ణగిరికి అయితే వచ్చేసినాం అనమాట. కార్ పార్కింగ్కే దూల తీరిపోతుంది. ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ బాగానే ఉంది, కార్లు మాత్రం బొచ్చర కార్లు ఉన్నాయి. అసలు చూపిస్తాను మీకు కూడా ఒకసారి ఎన్ని కార్లు ఉన్నాయి పార్కింగ్లో. అక్కడ కొద్దిగా హైట్ పోయినాక కార్లు అన్నీ కనిపిస్తాయి మీకు. మొత్తానికైతే కార్కి ఒక మంచి చెట్టు కింద మంచి ప్లేస్ అయితే దొరికింది కార్ పార్కింగ్కి. ఇక దర్శనం ఎప్పటిదాకా అయితే తెలియదు. వీలైనంత వరకు మ్యాక్సిమం చూపిస్తా. ఫోన్ అయితే లోపలికి అలా ఉండదంట.
సో ఫోన్ ఎంతవరకు అలా ఉంటే అంతా చూపిస్తా. నేను కూడా ఎగ్జైటెడ్గా ఉన్నా ఉందని. ఎండ మాత్రం తక్కువనే ఉంది వాతావరణం, మన లక్క అది. ఏడున్నాం మరి ఇప్పుడు? గట్టిగా సన్నగిరికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడు లోపలికి పోతున్నాం ఫ్రెండ్స్.